ఓకే పిల్లలు అందరూ బాదం పాలు తాగేశారు కదా, సెట్ రైట్ అయిపోవాలి. జూనియర్స్ సీనియర్స్ మీ బుక్స్ పెన్స్తో రెడీగా ఉండాలి. మీరు మన మధ్యలోకి షాలోమ్ గ్రేస్ పవర్స్ మినిస్ట్రీస్ నుంచి అనుషకు వచ్చారు. అక్కకి చక్కగా సండే స్కూల్ క్లాప్స్ కొడదాం. 1 2 3 4 5 6 7 8 9 10. మరలా ఇప్పుడు నార్మల్ క్లాప్స్ కొట్టండి, ఇంకా గట్టిగా. అంతేనా? బాదం పాలు అంతేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, బాగున్నారు అందరూ? బాదం పాలు బాగున్నాయా? ఏం సౌండ్ రావట్లా? బాదం పాలు బాగున్నాయా బాగాలేదా? అరే నిన్న వర్షం పడింది తెలుసా మీకు? తెలుసా? ఎప్పుడు పడింది? ఎన్నింటికి? అమ్మా అమ్మో 1 o'clockకి వర్షం పడితే మీకు తెలిసిందంటే అప్పుడు దాకా మీరు ఏం చేస్తున్నారా? ఆడుకుంటున్నారా? మేల్కొన్నారా? అంటే మీరు బ్యాడ్ పిల్లలరా? అవునా? ఎంతమందికి తెలుసు వర్షం పడిందని? ఎంతమందికి తెలీదు? సరే మరి మీ అందరికీ ఇవాళ నుంచి VBSలు స్టార్ట్ అవుతున్నాయి కదా, అందుకని వర్షం రూపంలో దేవుడు తన బ్లెస్సింగ్స్ని మీ అందరికీ ఇస్తున్నారు. ఎంతమంది నమ్ముతారు? నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి యేసయ్యకి ఒకసారి గట్టిగా. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆర్ యూ రెడీ ఫర్ లిసన్ డివోషనల్ క్లాస్? అన్న వీళ్ళు ఎవరు చెప్పట్లేదు అన్న, నేను వెళ్ళిపోతాను, నాకు సౌండ్ వినిపించట్లేదు. ఆర్ యూ రెడీ ఫర్ లిసన్ డివోషనల్ క్లాస్? ఆర్ యూ రెడీ? అరే నా గొంతు పోయిందిరా, మీది కాదురా. మీకు పెద్ద స్వరం ఇచ్చాడు దేవుడు, టాప్ ప్లేస్ పోవాలి. చెప్పండి, ఆర్ యూ రెడీ? వెరీ గుడ్. ఇప్పుడు దాకా పాటల ద్వారా దేవుణ్ణి మహిమపరిచారు. కొత్త పాట బాగుందా? ఎంతమంది యోసేపు లాగుంటారు? ఎంతమంది దానియేలు లాగుంటారు? ఎస్తేరు లాగా, సమూయేలు లాగా? అట్టి కృప మీ అందరి మీదకి వచ్చిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నానా? అందరూ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు తెరిచే పిల్లలంట అపవాది పిల్లలంట, కళ్ళు మూసుకునే వాళ్ళే దేవుని పిల్లలు. మీకు మోకరించడం కుదరకపోతే కనీసం కళ్ళన్నా మూసుకోండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా, ఈ పరిశుద్ధ పాదములకు లెక్కలేని వందనములు, స్తోత్రములయ్యా. ఉదయకాల సమయంలో చిన్న బిడ్డల చేత చేరి ప్రభానైనా నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని, ధన్యతను బట్టి కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ VBS సెషన్లో తండ్రి నైనా మొదటి దినమునైనా ప్రారంభ ప్రార్థన నుంచి పాటల వరకు మీరు మాకు తోడై ఉన్నారు ప్రభా, దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. డివోషన్ క్లాస్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. మీరే మీ బిడ్డలతో మాట్లాడి ప్రభా మీ ఆత్మకార్యాన్ని బిడ్డల్లో చేయమని అడుగుతూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థన సమర్పించి కృపను పొందుకున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి అన్న, అందరూ కూర్చోవాలి, జాగ్రత్తగా వినాలి. అన్న 1 అంటే ఏం చెప్పారా? 1 అంటే 2 అంటే 3 అంటే ఇంకా నాకు సౌండ్ వినిపించకూడదు, ఇంకా జాగ్రత్తగా వినాలి. సౌండ్ వినిపించకూడదు అంటే బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్ ఉండకూడదు. మళ్ళీ నాన్న, మీకు బైబిల్లో స్టోరీస్ తెలుసా? మీకు బైబిల్లో ఇష్టమైన పర్సన్స్ ఎవరన్నా ఉన్నారా? ఎవరున్నారు చెప్పండి. యేసయ్య. ఎందుకు ఇష్టం యేసయ్య అంటే? అమ్మా
మీరు గబగబా ఆన్సర్స్ చెప్తే నేను గబగబా స్టోరీలోకి వెళ్తా. చెప్పండి, యేసయ్య ఎందుకు ఇష్టం? చాలా కార్యాలు చేశాడు కదా, అద్భుత కార్యాలు చేశాడు, మన కోసం రక్తం పెట్టి మనల్ని రక్షించుకున్నాడు, అందుకని యేసయ్య ఇష్టం. ఇంకా దావీద్ అంటే ఎవరికి ఇష్టం లేదా? ఎందుకు? గొలియాతుని చంపేశాడు. ఇంకా నోవాహు అంట, ఎందుకు ఇష్టం నోవాహు? ఓడకట్టి కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఇంకా గర్ల్స్ ఎవరు చెప్పట్లా, బాయ్సే చెప్తున్నారు. మోషే ఎందుకు ఇష్టం? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు. గర్ల్స్ ఎవరు చెప్పట్లేదు, ఏంటి నాన్న? సమూయేలు అంట, ఎందుకు ఇష్టం నాన్న? చిన్నతనం నుంచి నీకులాగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఇంకా యోహాను, ఏ యోహాను? బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎందుకు ఇష్టం? దేవునికి మార్గము సరళం చేశారు కదా. అందరూ పాత నిబంధన నుంచే చెప్తున్నారు, కొత్త నిబంధన నుంచి ఎవరు చెప్పట్లేదు ఏంట్రా? ఎవరు తెలీదా మీకు? సమరయ స్త్రీ ఉంది కదా, పట్టణం మొత్తాన్ని రక్షించుకుంది. ఇంకా సరే, మరి మీలో మంచి సమరయుడు, అందరికీ హెల్ప్ చేస్తాడు, వెరీ గుడ్. అరే ఒక్కసారి బాయ్స్ అందరూ మీ రైట్ హ్యాండ్ చూపించండి రా, మీ లెఫ్ట్ షోల్డర్ మీద పెట్టుకోండి రా, శబాష్ అనుకోండి. వాళ్ళే బాగా చెప్పారు, మీరేం చెప్పట్లా. మీరు వింటారనుకుంటే మీరు అసలు ఏం వినట్లా. కనీసం ఇప్పుడన్నా వింటారా? వింటారా? చెప్పండి. బాయ్స్ మీరు మాట్లాడబాకండి, గర్ల్స్ మీరు చెప్పండి అన్న, వింటారా? వింటారా? నేను మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను, అప్పుడైతే ఎవరైతే ఆన్సర్స్ చెప్తారో అన్న వాళ్ళు ఉన్నారు కదా, పేర్లు రాసుకున్నాను. నేను సాటర్డే వీళ్ళందరికీ గిఫ్ట్స్ ఇస్తా. సాటర్డే నిజంగా గిఫ్ట్స్ ఇస్తా, ఓకేనా? సరే, మరి బైబిల్లో క్రొత్త నిబంధన గ్రంథంలో అత్యధిక సేవ చేసిన వ్యక్తి ఎవరంటే పౌలు గారు. ఎవరమ్మా? పౌలు గారు. పౌలు గారు మంచి వ్యక్తా? మంచి వ్యక్తా? చాలా మంచి వ్యక్తి కదా. ఎక్కడైతే యేసయ్య సువార్త ప్రకటిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి డిష్యూమ్ 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 అని కొట్టేసేవాళ్ళు తెలుసా. ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళని చంపేసేవాళ్ళు. ఎక్కడైతే యేసయ్య ఉన్నాడో వాళ్ళని దూషించేవాడు. మరి ఆ వ్యక్తి గొప్పవాడా? చెడ్డ వ్యక్తి కదా. సౌలు ఎవరు? అందుకే ఆయన అంటారంట, హింసకుడు, దూషకుడు, హానికరుడు. ఏమంటారు సౌలుని? అయితే ఆ సౌలునంట ఒకసారంట దేవుడు దర్శించాడంట. ఏం చేశాడు? గర్ల్స్ ఎవ్వరు వినట్లా. మీకు బాదం పాలు సరిపోలేదా? ఇంకో గ్లాస్ ఇప్పిమంటారా? వినండి మరి. ఏం చేశాడమ్మా దేవుడు? దర్శించి, సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావంటే, ఎవరు నువ్వంటే, నువ్వు హింసిస్తున్న నీ దేవుణ్ణి అన్నాడంట. ఆ దినము నుంచి, ఆ క్షణము నుంచి సౌలు పౌలుగా మారిపోయారురా. ఎలా మారిపోయారు? సౌలుకున్న ఇంకో పేరేంటి? ఆ పౌలు అన్న పేరు ఎప్పుడు వచ్చింది? వెరీ గుడ్. దేవుడు దర్శించిన తర్వాత ఆ పేరు వచ్చింది. అప్పటి నుంచి ఎన్నో ప్రాంతాలకు తిరిగి దేవుని కోసం ఎంతో మందిని రక్షించుకున్నాడు. అయితే ఒకసారంట ఈ పౌలు గారికి పాము కాటేసిందంట్రా. ఏం కాటేసింది? పాము కాటేస్తే ఏమన్నా ఉందా? ఏమవుతుంది అమ్మా? కానీ మన పౌలు గారు చచ్చిపోలేదంట. ఏమైపోయారు? చనిపోలేదు, బ్రతికుండి ఇంకా దేవుని కోసం ఎక్కువ పనులు చేశాడంట. సరే, ఇదంతా మనకి బైబిల్లో ఉంది, ఓకే. బైబిల్ స్టోరీ అంటే మనకు అంతగా తెలీదు, ఎప్పుడో జరిగినాయి కాబట్టి మనము చదివి నేర్చుకున్నాం కదా. మరి మన నిజ జీవితాల్లో, మన భారతదేశంలో ఎవరికైనా ఇలా జరిగిందా? చనిపోవాలనుకున్న వ్యక్తి కూడా బతికాడు తెలుసా మీకు? ఒక హింసకుడు, దూషకుడు బైబిల్నే చింపేశాడు రా వ్యక్తి. ఏం చేశాడు? నేను ఆయన పేరు చెప్పను, ఆ పేరు మీరే చెప్పాలి తర్వాత, ఓకేనా?
ఎవరైతే చెప్తారో వాళ్ళకి గిఫ్ట్. ఓకే, అయితే ఆ వ్యక్తి అంట 1889 రాసుకోవాలి సీనియర్స్, మీకు క్వశ్చన్స్ వస్తాయి ఇందులో. 1889 సెప్టెంబర్ 3వ తారీఖున పంజాబ్లోని రాంపూర్ అనే గ్రామంలో పుట్టారు. రాంపూర్ అనే గ్రామంలో జన్మించారు. ఏ సంవత్సరం? 1800 1889 సెప్టెంబర్ 3వ తారీఖున ఎక్కడ జన్మించారా? అది ఎక్కడుంది? పంజాబ్ అంటే మనకి ఎవరు గుర్తొస్తారు? సింగిల్ ఏముంటుంది వాళ్ళకి? సరే, మీకు ఒక క్లూ ఏంటంటే ఆయన పేరులో లాస్ట్లో ఒక సింగ్ అని వచ్చింది. భక్త సింగ్. కానీ కాదు. సరే, అయితే ఈయన తండ్రి పేరు సర్దార్ షేర్ సింగ్. పేరు భలే ఉంది కదా, సర్దార్ షేర్ సింగ్. ఆయన తండ్రి పేరేంటి? సర్దార్ షేర్ సింగ్. ఈయనంట గొప్ప, అసలు రిచ్ పర్సన్ అంట. ఎవరు? సర్దార్ షేర్ సింగ్ చాలా రిచ్ పర్సన్ అంట. పంజాబ్లోనే ఒక వన్ ఆఫ్ ద రిచ్ మ్యాన్ అంట సర్దార్ షేర్ సింగ్. అయితే ఈ సింగులు ఎక్కువగా ఇతర మత గ్రంథాలన్నీ చదువుతారు కానీ బైబిల్ని మాత్రం చదవరు. ఏం చేస్తారు వాళ్ళు? చదవరు. వాళ్ళ మదర్ అయితే చాలా భక్తిపర్రాలురా. అంటే బైబిల్ చదివే భక్తిపర్రాలు కాదు, విగ్రహారాధన చేసే భక్తిపర్రాలు. వాళ్ళ మదర్ ఎవరు? అంత భక్తిపర్రాలు. నా కొడుకుని నేను ఒక పెద్ద సాధువుగా చూడాలి, ఒక గొప్ప డివోషనల్ లీడర్గా చూడాలి అని చెప్పి ఎంతగానో ఆశపడి 7 సంవత్సరాలకే గీతలోని భగవద్గీత ఉంది కదా, ఆ భగవద్గీతలోని శ్లోకాలన్నీ కంఠస్థం చేయించేసిందిరా 7 సంవత్సరాలకే. ఇక్కడ ఎంతమంది ఉన్నారు 7 years పిల్లలు? మీకు బైబిల్ వర్సెస్ ఎన్నొచ్చు? ఒకటన్నా వచ్చా? కానీ ఆ ఏజ్లో అంట ఆ వ్యక్తి అంట భగవద్గీతలోని శ్లోకాలన్నీ చెప్పేసేవాడంట్రా. శ్లోకాలు చెప్పకపోతే అన్నం పెట్టేవాళ్ళు కాదంట, ఫుడ్ పెట్టేవాళ్ళు కాదంట, తెలుసా? మీకు కూడా అలా చేయాలి, అప్పుడు మీరు అన్నీ నేర్చుకుంటారు. కానీ మన పేరెంట్స్ మంచోళ్ళుగా అలా చేయరు, అవునా కదా? సరే, అంత నిష్టగా ఉండే ఒక వ్యక్తి అంట వాళ్ళ ఊర్లో ప్రభుత్వ పాఠశాల, గవర్నమెంట్ పాఠశాల చాలా దూరం అని చెప్పేసి వాళ్ళ ఊర్లో ఉన్న ఒక మిషనరీ స్కూల్లో చదువుతున్నాడంట. మిషనరీ స్కూల్ అంటే ఎవరు లీడ్ చేస్తారు? అది ఫాదర్స్ సిస్టర్స్ లీడ్ చేస్తారు. అంటే అది ఒక క్రిస్టియన్ స్కూల్ కదా. ఆ క్రిస్టియన్ స్కూల్లో చదువుతూ కూడా క్రిస్టియన్స్ అంటే, ఇదిగో ఇప్పుడు ఈ అక్క క్రిస్టియన్ కదా, నేను ఆ వ్యక్తిని, క్రిస్టియనా, చిచి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నా దగ్గరికి రాబాకు, అలా చేసేవాడంట్రా. ఎక్కడ చదువుతూ? మిషనరీ స్కూల్లో. ఏంటి, నీకు బైబుల్ ఉందా? నా దగ్గరికి రాబాకు, వెళ్ళిపో, నేను చాలా రిచ్ మ్యాన్ని, నువ్వు వెళ్ళిపో. అంత అసహ్యంగా చేసేవాడంట. అలా చేస్తే బాగుంటుందా చెప్పండి? కానీ అలా చేశాడు తెలుసా. అలా చేసి ఎవరైనా బైబిల్ ఇస్తుంటే ఆ బైబిల్ని తీసుకొని చింపేసేవాడంట. ఏ పేజ్కి ఆ పేజ్ చింపేసేవాడంటరా. అంత ఘోరమైన వ్యక్తిని హింసకుడు అంటారుగా, దూషకుడు అంటారా, హానికరుడు అంటారా? పౌలునేమన్నారు? ఈ వ్యక్తిని కూడా ఏమనాలి ఇప్పుడు మనం? అలాగా ఉన్న వ్యక్తి అంట తనకి 14వ సంవత్సరం వచ్చిన తర్వాత తన తల్లి చనిపోయిందంట్రా. ఏమైంది? వాళ్ళ మమ్మీ చనిపోయారు. మమ్మీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ఇష్టం లేకుండా ఉంటారా ఎవరైనా? మమ్మీ కొట్టినా తిట్టినా
మమ్మీయే కావాలి. అవునా కదా? మరి ఆ వయసులో తల్లి చనిపోయినప్పుడు భలే ఏడ్చాడంట, చాలా ఏడ్చాడంట. నాకు మా మమ్మీ కావాలి, నేను ఇన్ని బుక్స్ చదువుతున్నాను కదా, ఇంత భక్తిగా ఉంటున్నాను కదా, అయినా కానీ ఎందుకు దేవుడు మా అమ్మని తీసుకెళ్ళిపోయాడు అని ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఆయనలోకి వచ్చిందంట. వచ్చిన తర్వాత అసలు నిజమైన దేవుడైతే ఎందుకు తీసుకెళ్తాడు, మా అమ్మ ఎందుకు చనిపోయిందని చెప్పేసి ఆ రోజంతా ఈ ఆయన సిక్కు కదా, సిక్కు మత గ్రంథాలు, హిందూ మత గ్రంథాలు, చివరికి ఖురాన్ కూడా ఆయన ముందు పెట్టుకొని మొత్తం అసలు నిజమైన దేవుడు ఎవరు అని మొత్తం చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఉంటుంటే వాళ్ళ ఊర్లో లాస్ట్ ట్రైన్ ఒకటి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత ఆయన అన్నాడంట, ఇదిగో లాస్ట్ ట్రైన్ వెళ్ళిపోయింది, రేపు తెల్లవారుజామున ఫస్ట్ ట్రైన్ వచ్చేటప్పటికి నిజమైన దేవుడు ఎవరో నాకు తెలియకపోతే ఆ ట్రైన్ కింద పడి నేను చచ్చిపోతా. ఏమన్నాడు? నాకు సౌండ్ రావట్లా, చెప్పండి. ఆ ట్రైన్ కింద పడి నేను చచ్చిపోతా. నిజమైన దేవుడు తెలియనప్పుడు నేను ఎందుకు బ్రతికొండటం, ఎందుకు నేను ఈ గీతలోని శ్లోకాలు, ఈ పద్యాలు ఇవన్నీ చదవటం ఎందుకు, మా అమ్మని ఎందుకు చంపేశారు, మా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది అని చాలా సంఘర్షణల మధ్య ఆ రాత్రంతా ఆయన అంతే పెనుగులాడుతూ ఏడుస్తూ అసలు ఎవరు నిజమైన దేవుడు ఎవరు అని ఏడుస్తూ అంతే ఉన్నప్పుడు ఇంకా తెల్లవారుజాము అవుతుంది, ట్రైన్ వస్తుంది, ట్రైన్ కింద నేను పడి చచ్చిపోవాలి, నాకెవరు తెలియలేదు అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో ఆయన రూమ్లో ఒక వెలుగు వచ్చిందంట. ఏమొచ్చింది? పౌలు గారిని ఆ వెలుగు ఏం క్వశ్చన్ వేసింది? పౌలు గారిని ఏమంది వెలుగు? వెరీ గుడ్. ఏమంది? నువ్వు హింసిస్తున్న దేవుణ్ణి నేనే, నీవేళ నన్ను హింసిస్తున్నావు అన్నది కదా, అదే క్వశ్చన్ ఈయన్ని కూడా అనిందిరా. నువ్వు వెతుకుతున్న నిజమైన దేవుణ్ణి నేనే, నీవేళ నన్ను హింసిస్తున్నావు, నువ్వు హింసిస్తున్న యేసుని నేనే అని ఒక్క మాట చెప్పారా, అంతే. గబ్బా తను ఎన్ని తప్పులు చేశాడో ఆ తప్పులన్నీ తెలుసుకొని మోకాళ్ళేసి ప్రార్థన చేసి నన్ను క్షమించయ్యా అని చెప్పి తన తండ్రిని ఆ రాత్రి వేళలోనే తన తండ్రిని లేపి నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను. ఎవరిని తెలుసుకున్నాడు? నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను. నేను క్రైస్తవ్యంలోనికి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? క్రైస్తవ్యంలోనికి వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెళ్ళిపోయాడు. తన తండ్రి క్రైస్తవులకి మిత్రుడా శత్రువా? శత్రువు కదా. అయితే ఏంటి నా కొడుకు ఇలా మాట్లాడుతున్నాడు, నా కొడుకు ఇలా చేయడు కదా, మొన్ననే కదా బైబిల్ని కూడా చింపాడు, మళ్ళీ ఎందుకు ఇలా అయిపోయాడు అని చెప్పేసి పిచ్చి పట్టిందేమో అనుకున్నాడంట. ఏమైందంట? హర్ష అయినా నీ పేరు హ్యాపీ, సరే కూర్చో హ్యాపీ. పిచ్చి పట్టిందేమో అనుకున్నాడంట తన తండ్రి. అయినప్పటికీ కూడా దేవుణ్ణి విడకపోతుంటే ఏం చేయాలో అర్థం కాక తన 16వ ఏట సిమ్లాలోని పెరిష్ చర్చ్ ఏం చర్చ్ ఎక్కడుంది అది? ఎన్నో సంవత్సరం? 16వ సంవత్సరం. వెనక సీనియర్స్ అర్థమవుతుందని అన్నా చెప్తుంది నిజంగా. మరి నాకు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? రాసుకుంటున్నారా? సరే, 16వ ఏట పెరిష్ చర్చ్ సిమ్లాలో ఆయన బాప్తీసం తీసుకున్నారు. ఏం చేశారు? అరే, తల్లిదండ్రులకి ఇష్టం లేని పనులు చేశారా మీరు? మీ పేరెంట్స్ మిమ్మల్ని పిలిచి ఏం చేస్తారు? కొట్టినా కానీ ఏం లేదురా, ఏం చేస్తారు? బుజ్జగిస్తారు కదా, మీకు కావాల్సింది కొనిపిస్తా. నాన్న నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను రా, పని చేయొద్దురా,
నీకు చాక్లెట్ కొనిస్తాను రా, పని చేయొద్దురా అంటారా అనరా? ఆ చాక్లెట్ కోసం, ఐస్ క్రీమ్ కోసం పని మానేస్తామా మానేయమా? మానేస్తాం కదా. ఈయన దగ్గరికి కూడా ఈయన 16 years వచ్చినాయి కాబట్టి చాక్లెట్లకి ఐస్ క్రీమ్లకి పడడు కాబట్టి వాళ్ళ అంకుల్ని పిలిపించి, ఇదిగో మాట వినట్లేదు ఈ పిల్లోడు, ఏదో ఒకటి నువ్వు చెయ్యి అన్నప్పుడు అతను ఆ వ్యక్తిని పిలిపించి, నా దగ్గరున్న యావదాస్తి మొత్తం, ఆస్తి మొత్తం ఇచ్చేస్తా అన్నాడు రా. ఆయన కూడా చాలా గొప్ప వ్యక్తి. ఆస్తి మొత్తం నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఆ క్రైస్తవ్యాన్ని వదిలేసేయి. ఏమన్నాడు? దానికి గిఫ్ట్గా ఏమిస్తా అన్నాడు? అప్పుడంట ఒకే ఒక్క మాట అన్నాడంట. చూడండి, గలతీ పత్రిక 6:14. ఎవరైనా ఒక్కళ్ళు చదువుతారా? గలతీ పత్రిక 6:14. మీకు కంఠత వాక్యం కూడా ఇదే. చదువు నాన్న, వెరీ గుడ్. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం పేరు నాన్న? రమ్య. ఎంత చక్కగా చదివిందో కదా. కాబట్టి ఏముంది అందులో? అయితే మన ప్రభు అయిన యేసు యందు ఆశించడం తప్ప నాకు ఇంకా ఏ ఆశ లేదు, ఏ ఆశ లేదు. ఆయన ఆశ, ఆయన కోరిక ఇప్పుడు అంతా కూడా ఎవరై ఉన్నారు? ఎవరై ఉన్నారు నాన్న? ఇంకా బైబిల్ మూసేయండి, ఇంకా బైబిల్తో పని లేదు. ఆయన ఆశ, కోరిక ఎవరై ఉన్నారు? మీరు చెప్పేదాకా నేను అడుగుతూనే ఉంటా. ఆయన ఆశ, కోరిక ఎవరై ఉన్నారు? యేసయ్య ఉన్నాడు. కాబట్టే ఆస్తి ఇస్తానన్నా కానీ ఆయన ఊరుకున్నాడా? తీసుకున్నాడా? ఇంకేమన్నా ఇస్తా అన్నా కానీ తీసుకున్నాడా? తీసుకోలేదు. ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు? యేసయ్య మీద ఆశ పెట్టుకున్నాడు. ఇంకా ఇతను మారడు, ఇతను ఇంకా దేవునిలోకి వెళ్ళిపోతున్నాడు, ఇతను సువార్త చేస్తున్నాడు అని చెప్పేసి తన తండ్రి, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోరా, నువ్వు వద్దు అసలు నా దగ్గర, నా పరువు తీసేస్తున్నావు, నువ్వు ఏమనుకుంటున్నావు? పంజాబ్లో మనది ఒక గొప్ప కుటుంబం, నా పరువు అంతా పోతుంది నీ వల్ల, నువ్వు అసలు నా దగ్గర ఉండొద్దు, వెళ్ళిపో అని చెప్పేసి ఇంట్లో నుంచి గెంటేశాడంట్రా. సరే, లాస్ట్ టైం గెంటేసేటప్పుడు ఏం చేశాడు తెలుసా? ఎట్లాగో వెళ్తున్నావు కదా, అన్నం తినేసి వెళ్ళు అన్నాడంట. ఏమన్నాడు? అంత మంచిగా చెప్పిన వ్యక్తి ఏదో ఒకటి చేయకుండా ఉంటాడా? అన్నంలో విషం కలిపేశాడు రా. ఏం చేశాడు? కన్న తండ్రి కన్న కొడుక్కి విషం కల్పించాడు. ఎవరన్నా చేయగలరా పని? ఎవరన్నా చేస్తారా? కానీ ఆ తండ్రి చేశాడు. చేసి ఆ అన్నం తినేసి అంతే బయటకు వచ్చిన తర్వాత ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళటం ఆయన దగ్గర కుప్పగూలిపోయాడు, పడిపోయాడు. 2 రోజుల తర్వాత తిరిగి లేచాడు. ఏం చేశాడు? తిరిగి లేచి ఆ విషయం అంతా పోగొట్టుకొని మళ్ళీ దేవుని సువార్తకే మొదలు పెట్టాడు. నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి ఆ వ్యక్తి ఎవరో మీకు గుర్తొస్తారు. టీచర్స్ చెప్పకూడదు, పిల్లలే చెప్పాలి. అది ఆ వ్యక్తి ఏంటంటే, నేను నా భారతీయ పద్ధతిలోనే సువార్త చేస్తా, భారతీయులు ఏ విధమైన వస్త్రధారణ ఉంటుందో ఆ వస్త్రధారణతోనే సువార్త చేస్తా అని చెప్పి కాషాయపు అంగీ కట్టుకొని, తలకి రుమాలు అంటే సిక్కులు రుమాలు కట్టుకుంటారు కదా, ఆ రుమాలు కట్టుకొని ఒక సంచి వేసుకొని ఆ సంచిలో ఒక బైబిల్ పెట్టుకొని ఊరూరా పల్లె పల్లె గ్రామం తిరిగి క్రీస్తు కోసం నిలబడ్డాడు రా. ఆ వ్యక్తే. మరొకసారి పెద్ద చెప్పండి. సాధువు సుందర్ సింగ్ ఎలాంటి వ్యక్తి నానా? హింసకుడు, దూషకుడు, హానికరుడు. ఎవరైనా క్రైస్తవ వ్యక్తులు ఎదురైతే వాళ్ళ మీద ప్యాడ్ వేసేవాడు తెలుసా? వాళ్ళని రాళ్ళతో కొట్టేవాడంట,
వాళ్ళని చీదరించుకునే వాళ్ళంట, అసహించుకునేవాడంట. ఆ వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు? సంచి తగిలించుకొని బైబిల్ పెట్టుకొని ఊరూరా తిరుగుతూ దేవుని కోసం ఆత్మల్ని రక్షించే ఒక క్రైస్తవ సాధు అయిపోయాడు రా. ఎవరినైనా క్రైస్తవ సాధు సుందర్ సింగ్. ఆయనకి ఆ సాధు అన్న పేరు అట్లాగే వచ్చింది. కాషాయ వస్త్రంలో ఉన్న క్రైస్తవ సాధువు, సెయింట్. ఆయన ఒక సెయింట్. ఓకేనా? ఈయన ఎప్పుడు జన్మించాడు? 1889. ఎక్కడ జన్మించాడు? పంజాబ్లోని. తన తండ్రి పేరేంట్రా? ఏ వయసులో గీత మొత్తం చెప్పాడు? ఏ వయసులో క్రీస్తుని తెలుసుకున్నాడు? ఏ వయసులో బాప్తిస్మం పొందుకున్నాడు? ఎక్కడ పొందుకున్నాడు? షిమ్లాలోని పేరిస్ చర్చ్లో పొందుకున్నాడు. ఎవరు ఆస్తిని చూపించారు? ఆయన్ని నడిపించిన వాక్యం ఏంటి? గలతీ 6, అతిశయించువాడు క్రీస్తునందే అతిశయించాలి, సిలువనందే అతిశయించాలి, లేకపోతే మనం లోకంలోకి వెళ్ళిపోతాం. అరే మీకు చాక్లెట్ ఇస్తుందా? మీ మమ్మీ డాడీ ఉన్నారు కదా, మీ మమ్మీ డాడీ అంటే మీకు ఇష్టం కదా. మరి మీ మమ్మీ డాడీ మీకు ఇచ్చిన ఆ వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తిరా. ఆ వ్యక్తిని కూడా మనం ఇష్టపడాలి కదా. మమ్మీ డాడీ అంటే ఎంత ఇష్టమో, మమ్మీ డాడీని మనకి ఇచ్చిన యేసయ్య ఇంకా అంతకంత గొప్పవాడు కదా. కాబట్టి ముందు ఆయన, తర్వాత మమ్మీ డాడీ, ముందు సండే స్కూల్ అన్న, ఫస్ట్ దేవుడు, తర్వాత సండే స్కూల్ అన్న. ఇంత మంచి అన్నను మనకి ఇచ్చాడు కదా. అది ఫస్ట్ ఎవరి గురించి అతిశయపడాలి? సాధు సుందర్ సింగ్ ఎవరి గురించి అతిశయపడ్డాడు? ఎవరు ఆయనకి విషం పెట్టారా? తండ్రి విషం పెట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎన్ని రోజుల్లో సెట్ అయ్యాడు? తర్వాత ఆయన వస్త్రధారణ ఆరెంజ్ కలర్ అంగి, తలకి రుమాలు, సంచిలో బైబిల్, అలాగా సువార్త చేస్తూ. మీకు ఇంకో గొప్ప విషయం చెప్పనా? ఆయన బ్రతికున్నంత కాలం చెప్పులు వేసుకోలే. చెప్పులు లేకుండానే ఉట్టి పాదాల మీద నడిచాడు. ఆయనకున్న ఇంకొక బిరుదు ఏంటంటే రక్తం కారుతున్న పాదాలు కలిగిన క్రీస్తు అపోస్తలుడు. రాసుకోండి ఈ క్వశ్చన్, నిన్ను అన్న ఖచ్చితంగా అడుగుతాడు మిమ్మల్ని. రక్తం కారుచున్న పాదాలు కలిగిన క్రీస్తు అపోస్తలుడు ఎవరు? సాధు సుందర్ సింగ్. ఈయన పరిచర్య అంతా కూడా నార్త్ సైడ్ జరిగిందిరా. ఎటు? హిమాలయాల్లో, పంజాబ్లో, ఇలాంటి ప్రదేశాల్లో. హిమాలయాలు ఎలా ఉంటాయి? అక్కడంతా ఏముంటుంది? మంచే కలర్లో ఉంటుంది. ఆ వైట్ కలర్ మీద మంచు మీద నడుస్తుంటే అంట ఎర్రని అచ్చుముద్రలు పడేవంటరా. ఎర్రని ఎక్కడంటే బౌద్ధ మతం ఎక్కడ ఎక్కువ ఉంటుందిరా? వెరీ గుడ్. ఎక్కడ ఉంటుంది? మళ్ళీ టీచర్లే చెప్పారు. ఎక్కడ ఉంటుంది? దలైలామా ఉంటాడు కదా అక్కడ. కుంఫు ఎక్కువ ఉంటుంది కదా అక్కడ. పిల్లలు వింటున్నారా? అర్థమవుతుందా? మరి ఎందుకమ్మా నీరసంగా ఉన్నారు? నాకు ఈయన గురించి నేర్చుకున్నప్పుడు చాలా దుఃఖం వచ్చింది తెలుసా. చాలా కన్నీరు వచ్చింది. ఎందుకు మనం ఆయనలాగా ఉండలేకపోతున్నాము అని. జాగ్రత్తగా వినండి నాన్న, ఎంత గొప్ప సేవ చేశాడో ఈయన టిబెట్ ప్రాంతానికి వెళ్ళిపోయాడు రా. ఎక్కడికి వెళ్ళాడు? టిబెట్ ప్రాంతానికి వెళ్ళాడు. కొండల్లో గుహల్లో బతికేవాడు. కొండల్లో గుహల్లో అడవుల్లో ఏముంటాయి? భయంకరమైన వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కదా. కొన్ని వైల్డ్ యానిమల్స్ పేర్లు చెప్పండి. టైగర్, చీతా, లయన్, ఇంకా క్రోకడైల్, వుల్ఫ్. ఓకే. ఒకసారంట ఒక గుహలో పడుకుంటానంట. ఆయన పక్కన ఒక చిరుతపులి పడుకుందంటరా. ఆయన పక్కన ఎవరు పడుకున్నారంట?
కనీసం అది అక్కడ ఉంటే మనం ఎక్కడ ఉంటాం? మన ఇంటికి వెళ్ళిపోతాం కూడా, అవునా కదా? అంత భయం కదా. కానీ ఏమైపోయాడు ఆయన? భయపడలా. ఒకసారంట ఆయన పడుకున్న దుప్పట్లో కంట కొండ చిలువ ఆయన చుట్టేసుకుందంట. ఆయన చక్కగా హగ్ చేసుకొని పడుకుందంట. ఇదిగో లేరా, ఇదిగో నేను కొండ చిలువ సాధు సుందర్ సింగ్ ఇలా పట్టుకొని పడుకుందంటరా. ఎంత ధైర్యం కదా అసలుకి, అవునా కదా? అంత ఇదిగా ఉన్న వ్యక్తి అనమాట సాధు సుందర్ సింగ్ గారు. అలా టిబెట్ ప్రాంతానికి వెళ్ళి ఆయన సేవ చేస్తూ 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 టిబెట్ ప్రాంతంలో క్రైస్తవుల్ని రానిరంట. అసలుకి వాళ్ళకి చాలా శ్రమలు ఇస్తారంట, కష్టాలు ఇస్తారంట, నిందలు అవమానాలు అన్నీ ఆ ప్రాంతంలో ఉంటాయి. ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అంట ఆయన్ని రాళ్లతో కొట్టారంట, కర్రలతో కొట్టారంట. ఆయన ఒంటి మీద జలగలు వేశారంట. జలగలు తెలుసా మీకు? జలగ వేయంగానే బాడీలో ఉన్న రక్తం అంతా తీసేసుకునిదిరా. అది ఏం చేసిద్ది? రక్తం అంతా సక్ చేసేసిద్ది, తాగేసిద్ది, మొత్తం బ్లడ్ అంతా అయిపోయింది అనమాట. అలాంటి జలగలు వేశారంట. వేసిన గన అవన్నీ పీకేసుకొని మళ్ళీ నీరసంగా లేచి అంతే దేవుని సువార్త చేశాడంట. టిబెట్లో ఉన్న ఒక ఆచారం ఏంటంటే జీవహింస పాపం. జీవహింస, వాళ్ళు ఏ వ్యక్తిని కూడా చంపరు, కానీ చంపేలాగా చేస్తారు. ఏం చేస్తారు? చంపేలాగా చేస్తారు కానీ చంపరు అనమాట. అందుకని సాధు సుందర్ సింగ్ మాట వినట్లేదని చెప్పేసి ఆయన ఏం చేశారంటే నీళ్లు లేని ఒక బావిలో పడేశారురా. ఏం చేశారు? నీళ్లు లేని ఒక బావిలో పడేసి పైన తాళం వేశారు, మూతేసి తాళం వేసేసారనమాట. వేసేసిన తర్వాత 3 రోజులు అయింది. ఎవరైనా వాళ్ళకి విరోధంగా చేస్తే వాళ్ళు ఆ పనినే చేస్తారంట. ఆయనని పడేసిన దాంట్లో అంట చాలా ఎముకలు ఉన్నాయంట. అంటే ఆయనకంటే ముందు చాలామంది చనిపోయారు. కొన్ని శవాలు ఉన్నాయంట, కంపు కొట్టే శవాలు ఉన్నాయంట. ఇప్పుడు శవాలు ఉన్నప్పుడు పురుగులు ఉంటాయి కదా, పురుగులు, ఎలుకలు అవన్నీ ఆయన దగ్గరికి వస్తున్నాయంట. అయినా కానీ క్రీస్తు కోసం ఆయన అంతే నిలబడ్డాడు రా. తండ్రి బ్రతికితే నీకే, చావైతే లాభం అనుకొని అంతే నిలబడ్డాడు. 3 రోజులు ఆయనకి తిండి లేదు, నిద్ర లేదు, వాటర్ లేవు. అన్నం లేకపోతే పర్లేదు, 3 రోజులు వాటర్ లేకుండా చూడండి రా. మీరు కాసేపు పాటలు పాడేటప్పటికి అన్నోళ్ళు మీకు డ్రింకులు ఇచ్చారుగా, ఇంకా కావాల్సిన వాళ్ళకి మళ్ళీ పోసారుగా, అవునా కదా? ఒక అరగంట మనం వాటర్ లేకుండా ఉండలేకపోతున్నాం. ఎన్ని డేస్ ఉన్నాడు ఆయన? 3 డేస్ తర్వాత అంట ఒక వ్యక్తి వచ్చి పైన డోర్ ఓపెన్ చేశాడంట. ఓపెన్ చేసి నువ్వు పైకి రా అన్నాడంట. సరేనని పైకి వచ్చాడు. పైకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్దామని తిరిగేటప్పటికి ఆ వ్యక్తికి అనిపించలా. ఎవరు వచ్చారు? తండ్రి నన్ను రక్షించుకున్నావా నువ్వు అని చెప్పేసి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెప్పాడు. ఈయన బ్రతికాడని అక్కడి మత గురువుకి అర్థమయ్యి, అమ్మో ఈయన దగ్గర ఏదో శక్తులు ఉన్నాయి, మనం ఈయన మళ్ళీ చంపకూడదని చెప్పేసి ఇతన్ని మళ్ళీ టిబెట్కి రానివ్వకండి అని చెప్పేసి భారతదేశానికి పంపించేశారంట. ఎక్కడికి? ఇండియాకి పంపించేశారు. పంపించేసి ఇంకా ఇండియాలో ఎంతకాలం ఉన్నా కానీ ఆయన భారం అంతా ఎక్కడుంది? టిబెట్ మీద ఉంది. ఎక్కడుంది? టిబెట్ ప్రజల్ని రక్షించాలి, టిబెట్ ప్రజల్ని దేవుల్లోకి నడిపించాలి, వాళ్ళ పాపాన్ని వాళ్ళు ఒప్పుకోవాలి, వాళ్ళు సత్యం తెలుసుకోవాలి, వాళ్ళు మార్గాన్ని సరళం చేసుకోవాలని చెప్పేసి ఆ ప్రజలందరినీ నడిపించాలని ఎంతో భారంతో ఉన్నాడు రా. ఎంత చెప్తున్నా వినకుండా 1929 ఎప్పుడు? ఆగస్ట్ 18th 1929 ఆగస్ట్ 18th ఎంత చెప్తున్నా వినకుండా మళ్ళీ టిబెట్ ప్రాంతానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆయన వెళ్ళాడే కానీ మళ్ళీ తిరిగి రాలా. వెళ్ళాడు కానీ ఆయన చనిపోయాడో తెలీదు, ఆయన హతసాక్షి అయ్యాడో తెలీదు, లేదంటే ఏలియా లాగా హనోక్ లాగా దేవుడు ఆయన్ని చావుని చూడకుండా తీసుకువెళ్ళాడో కూడా తెలీదు. అందుకనే ఆయనకి డెత్ అని వేయరు.
డిసప్పియర్ అంటారు. ఏ ఇయర్లో డిసప్పియర్ అయ్యారా? 1929లో ఆయన డిసప్పియర్ అయిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు. ఒక హనోకులాగా, ఒక మోషేలాగా, ఒక ఏలియాలాగా ఆయన కూడా అదృశ్యమైపోయారు. మోషే చనిపోయాడు కానీ ఆయన సమాధి, ఆయన బాడీ ఎక్కడుందో తెలియలేదు కదా. అలాగే ఈయన కూడా ఈ విధంగా క్రీస్తు కోసం ఒక దైవిక, అరే మీ థీమ్ ఏంట్రానా? పెద్ద చెప్పండి. ఈయనలో ఇప్పుడు దైవిక క్రమశిక్షణ ఉందంటారా లేదంటారా? ఈయనలో తగ్గింపు ఉందా లేదా? ఉందా? ఈయనలో ప్రేమ ఉందా లేదా? ఈయనలో సాత్వికం ఉందా లేదా? ఈయనలో ఆత్మఫలాలు ఉన్నాయా లేవా? ఏంటి నా ఆత్మఫలాలు చెప్పండి. ప్రేమ, క్రీస్తు కోసం, క్రీస్తు ప్రేమని ప్రజలకు తెలియజేయాలనే ప్రేమ. విశ్వాసం, ఎన్ని బాధలైనా క్రీస్తు మా కోసం ఉంటారు, నాకు తోడుగా ఉన్నారన్న విశ్వాసం. తర్వాత సంతోషం, క్రీస్తులో సంతోషాన్ని వెతుక్కున్నాడు. సమాధానం, క్రీస్తుకై సమాధానంగా ఉన్నాడు. ఇంకా దీర్ఘశాంతం వహించాడు. బావిలో పడేసిన, జలగలనేసిన ఏమన్నా అన్నాడా? ఏమీ అన్నలా. దీర్ఘశాంతంగా ఉన్నాడు. మంచితనం చూపించాడా? అందరికీ ప్రేమను పంచాడంటే మంచితనమేగా. సాత్వికంతో ఉన్నాడా? కొట్టే తిరిగి కొట్టాడా? సాత్వికంగా ఉన్నాడు. తన తండ్రే విషం పెట్టిన తండ్రిని ఏమనలా. సాత్వికం. ఆశా నిగ్రహం. అంకుల్ వచ్చి డబ్బులు ఇమ్మంటే నాకు అవసరం లేదు, నాకు దేవుడే కావాలని ఉన్నాడు. ఈయన ద్వారా మనం ఏమి నేర్చుకుంటామో తెలుసా? ఒక దైవిక క్రమశిక్షణ. దైవిక దేవుని ప్రేమ తెలిసిన వాళ్ళు, దేవుడు దర్శించిన వాళ్ళు ఏ విధంగా బ్రతుకుతారు, ఏ విధంగా దేవునికి దాసోహులు అవుతారు. మీ తల్లిదండ్రులు, మమ్మీ అంటే ఎంతమందికి భయం? మమ్మీ పక్కకి వెళ్తే మీ ఇష్టం కదా, మీ ఇష్టం. మమ్మీ టీవీ చూడొద్దండి, మమ్మీ పక్కకి వెళ్ళిపోయింది, చక్కగా టీవీ చూస్తారు. డాడీ అంటే ఎంతమందికి భయం? డాడీ ఆఫీస్కి వెళ్ళంగానే మీ ఇష్టం. దేవుడు అంటే భయము, ప్రేమ ఉన్న వాళ్ళైతే ఎక్కడున్నా కానీ దేవునికి లోబడే ఉంటారు. మమ్మీ కొంతకాలమే చూసిద్ది, కొంతసేపే చూసిద్ది. డాడీ కొంతసేపే చూస్తాడు, కానీ దేవుడు నిత్యము చూస్తూ ఉంటాడు కదా. మన మీదే కళ్ళు. కాబట్టి ఎవరి మీద భయము ప్రేమ కలిగి ఉండాలి? మనం దేవుని మీద భయము ప్రేమ కలిగి ఒక క్రమశిక్షణతో ఆయన ఆత్మఫలాలను మన లోనికి పుణికిపుచ్చుకొని ఆ ప్రకారంగా జీవించాలి. ఒక సాధు సుందర్ సింగ్ వలే. ఓకేనా? ఏమి నేర్చుకున్నారు నాన్న ఈ స్టోరీ నుంచి? బాయ్స్లో నుంచి ఒకళ్ళు, గర్ల్స్లో నుంచి ఒకళ్ళు చెప్పండి నాకు. చెప్పాలి. బాయ్స్ నుంచి ఒకళ్ళు. ఏమో నాకు పక్కనోడిని కొట్టడం, గెచ్చడం ఇదే సరిపోయింది నాకు. క్వశ్చన్ అడగనా? ఏమి నేర్చుకున్నారు మీరు? దైవిక క్రమశిక్షణ నేర్చుకున్నారా? ఇప్పుడు మీరు లెగలేదంటే నేనే లేపుతా, మీ ఇష్టం. మరి లేపనా? బాయ్స్లో నుంచి ఒకరిని లేపనా? తలుపుతున్నావుగా, లేగు అయితే నువ్వే లేకు. నాన్న నీ పేరేం పేరు? కార్తీక్. చెప్పనా, ఏమి నేర్చుకున్నావు నువ్వు? దైవిక క్రమశిక్షణ ఏ విధంగా నేర్చుకున్నావు? చెప్పాలి, టైం వేస్ట్ అయిపోతుంది, తొందరగా చెప్పాలి. గర్ల్స్లో నుంచి ఒకళ్ళు రెడీగా ఉండాలి. ఇప్పుడు అడుగుతాను. దేవుని యందు భయము భక్తితో ఉండాలి.
వెరీ గుడ్. అన్న క్లాప్స్ కొట్టండి, సండే స్కూల్ క్లాప్స్. గర్ల్స్లో నుంచి కూడా ఒక లెగండి నాన్న, లెగాలి. ఎల్లో డ్రెస్ లెగు నాన్న, స్పెట్స్ పెట్టుకున్న అమ్మాయి. చెప్పు తల్లి. నేర్చుకున్నాము. నువ్వు సాధు సుందర్ సింగ్ గారి గురించి ఏం నేర్చుకున్నావు? ఎరిగిన తర్వాత ఆయన ఎలా ఉన్నారు? సహవాసం చేస్తూ అనేకుల్ని ఆయన కోసం నిలబెట్టుకున్నారు కదా. వెరీ గుడ్. అక్క కూడా క్లాస్ కొట్టండి అమ్మా. ఇప్పుడు క్వశ్చన్ అడిగి, అరే మీకు చాక్లెట్లు ఉన్నాయిరా. ఇప్పుడు నేను అడిగిన వాళ్ళకి క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే టీచర్స్కి తప్ప పిల్లలకే చాక్లెట్. ఆ తమ్ముడికి కూడా ఉన్నాను. ఇంకో క్వశ్చన్, క్రైస్తవ సాధువు ఎవరు? రమ్య చెప్పింది. హ్యాండ్ రైస్ చేయండి రా. అట్లా చెప్తుంటే నాకు అర్థం కావట్లేదు. హ్యాండ్ రైస్ చేయండి, నేను అడుగుతాను, ఓకేనా? సాధు సుందర్ సింగ్ గారి భారము ఏ ప్రాంతం మీద? చెప్పొద్దని చెప్పానా? ఈ క్వశ్చన్ క్యాన్సిల్. ఆయన ఏ సంవత్సరం ఎక్కడ బాప్తీసం తీసుకున్నారు? అరే ఏంట్రా ఇక్కడ ఎవరు చేతులెత్తలేదు. నువ్వు చెప్పు నాన్న, చెప్పు తల్లి. పంజాబ్లో జన్మించారు. బాప్తిస్మా ఎక్కడ తీసుకున్నారు? అదిగో ఆ బాయ్స్లో మరూన్ షర్ట్ ముందు టీ షర్ట్ అబ్బాయి నువ్వేనా? చెప్పు. వెరీ గుడ్. అన్నకి చాక్లెట్. ఆయన ఎప్పుడు డిసప్పియర్ అయిపోయారు? చేతులు ఎత్తండి. ఆయన ఎప్పుడు డిసప్పియర్ అయిపోయారు? ఆయన ఎప్పుడు అయిపోయారు? ఎవరో ఆన్సర్ చెప్పారు. ఎవరు? 1928. రాంగ్ ఆన్సర్. 1929. ఓకే, నువ్వు చెప్పావా? అయితే చాక్లెట్ క్యాన్సిల్. ఆయన తండ్రి పేరేంట్రా? చెప్పు నాన్న. సర్దార్ షేర్ సింగ్. నాన్న ఈ చెల్లికి ఇవ్వరా. సర్దార్ షేర్ సింగ్. ఆయన ఇంకెన్ని చాక్లెట్స్ ఉన్నాయి? ఆయన ఏ ఇయర్లో గీతను మొత్తం చెప్పారు? చెప్పు. 7 years. వెరీ గుడ్. సరే ఇప్పుడు బ్యాక్ వాళ్ళకి, ఆయనకి సాధు సుందర్ సింగ్ గారికి ఉన్న బిరుదేంటి? నువ్వు చెప్పద్దు, హ్యాండ్స్ రైజ్ చేయాలి. అవును, స్టూడెంట్ కాదు, నాకు తెలుసుగా. అమ్మా హింస కూడా అది అంతకుముందు దేవుడు దర్శించిన తర్వాత. ఎవరు చెప్తారు? ఏంటి బాయ్స్ అయినా గర్ల్స్ ఎవరు వినలేదా? బోనా చెప్పరా. రక్తం స్రావడం. రక్తం కారుతున్న పాదాలు కలిగిన. చెప్పు నాన్న.
భువనా చెప్పు చెప్పు నాన్న. ఆయన బిరుదు సరే సరే ఆయన బిరుదు చెప్పు. సగం చెప్పింది, మిగతా సగం అందించారు. ఎవరు అందించారు? సరే ఒక చాక్లెట్ సగం సగం చేసుకోండి అయితే. సరే నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. ఒక్క క్వశ్చన్. హింసకుడు దూషకుడు హానికరుడైన వ్యక్తిని పోలిన వ్యక్తిగా దేవుని దర్శనాన్ని పొందుకొని దేవుని కోసమే నిలబడ్డ వ్యక్తి. ఇద్దరు పేర్లు చెప్పాలి. నువ్వు చెప్పు నాన్న. వెరీ గుడ్, అందరూ బాగా విన్నారు. అందరికీ ఒకసారి క్లాప్స్. ఇది ఒక్క క్వశ్చన్. ఈ క్వశ్చన్కి నేను ఖచ్చితంగా గిఫ్ట్ ఇస్తాను. సాటర్డే వచ్చినప్పుడు, సాటర్డే ఆఫ్టర్నూన్ నేను కూడా వస్తాను. టీచర్స్కి కూడా మనం ఇప్పుడు నేర్చుకుంది ఒక మిషనరీ గురించి నేర్చుకున్నాం కదా. మొట్టమొదటి మిషనరీ ఎవరు? మొట్టమొదటి మిషనరీ టీచర్స్ కూడా చెప్పండి. కాదు కాదు, బైబిల్లోనే. తోమా కాదు కాదు కాదు, మొట్టమొదటి మిషనరీ. మిషనరీ అంటే దేవుని చేత దర్శించబడి దేవుడు చెప్పిన ప్రాంతానికి అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిన వాళ్ళే మిషనరీ. పౌలు గారి మిషనరీ ఓకే, ఒప్పుకుంటా, కానీ ఆయన మొదటి మిషనరీ కాదు. అమ్మా ఎవరు 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 చెప్పారు? నాన్న నీకు ఖచ్చితంగా గిఫ్ట్ ఇస్తాను నాన్న. క్లాప్స్ కొట్టండి. అబ్రహాము శారా. మొట్టమొదటి మిషనరీ ఎవర్రా? ఆదికాండం 12వ అధ్యాయంలో ఉంటుంది కదా, నీవు లేచి నేను చూపించిన ప్రదేశానికి వెళ్ళు అని. మొట్టమొదటి మిషనరీ ఎవరు? ఓకేనా? బాగుందా క్లాసు? అర్థమైందా అందరికీ? వ్యర్థమైందా? అర్థమైందా?